శ్రావణ మాసంలో స్వామివారిని దర్శించాలని తిరుమలకు వస్తూ ఉంటారు. మరింకెందరో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ శ్రావణమాస శుక్రవార వైశిష్యము విశేషించి అనురాధ నక్షత్రం పరమ పవిత్రమైనటువంటిది. ఇటువంటి రోజున స్వామివారిని కళ్యాణోత్సవంలో అమ్మవారిని స్వామివారిని దర్శించాలని ఇప్పటి వరకు పద్మావతి అమ్మవారి యొక్క వరలక్ష్మి వ్రతాన్ని వీక్షించాం. ఇప్పుడు స్వామివారి కళ్యాణోత్సవంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచన కైంకర్యాలు పూర్తయిన తర్వాత అంకురార్పణ కైంకర్యం జరుగుతూ ఉన్నది. సజ్జ అంకురార్పణ అని ఆగమశాస్త్రం పేర్కొంటూ ఉన్నది. అటువంటి అంకురార్పణ కైంకర్యంలో విశేషించి ఘంటానాదం ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కుర్యాత్ ఘంటారావం చేవ తత్ర దేవత ఆహ్వాన లక్షణం అన్నారు. స్వామి కూడా అదే చెబుతాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగయుగని. ఈరోజు ఈ కళ్యాణోత్సవాన్ని మనం విశేషంగా భావిద్దాం. ఎందుకంటే శుక్రవారం విశేషమైనటువంటి శ్రావణ మాసం పౌర్ణమికి సమయానికి చంద్రుడి యొక్క కాంతి పరిపూర్ణంగా ఉంటుంది. మరి అటువంటి సందర్భంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతం అనే పేరుతో అందరూ నిర్వర్తించుకుంటున్నారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఆదిలక్ష్మి, అనంతలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి, సామ్రాజ్యలక్ష్మి, గజలక్ష్మి, ఇలా ఎన్ని రకాలుగా భావించినా ఆ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. అందుచేత అటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజున ఈ రోజున ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ స్వామివారి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం. ఇది మహద్భాగ్యమని భావిద్దాం. చేతులు జోడించి నమస్కరిస్తూ టెలివిజన్ సెట్ల ముందు కూర్చుని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కళ్యాణోత్సవాన్ని వీక్షించే భక్తులందరూ ఒక్కసారి చేతులు జోడించి ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని చెబుతూ గోవిందా అందాం. లక్ష్మీరమణ గోవిందా గోవిందా. అంకురార్పణ నిర్వర్తిస్తున్నారు అర్చక స్వామివారు. దేవతలను దిక్పాలకులను ఆహ్వానిస్తూ నిర్వర్తించే కైంకర్యం. దీనికి ముందుగానే విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచన కైంకర్యాలు సభక్తిపూర్వకంగా పూర్తి చేశారు. తర్వాత అంకురార్పణను కూడా నిర్వర్తించిన పిమ్మట ప్రతిసర బంధనము అని చెప్పబడే రక్షాబంధన కైంకర్యానికి సన్నద్ధమవుతున్నారు. వెంకటరమణుడు సంకటహరణుడు, ఆనంద నిలయవాసుడు, ఆనందాన్ని కలిగించేటటువంటి మహానుభావుడు, ఏడుకొండలవాడు, జాలిగుండెల రేడు, అటువంటి మహానుభావుడే మనకు రక్ష అనేటటువంటి భావంతో మనం ఈ రక్షాబంధన కైంకర్యాన్ని వీక్షిద్దాం. అర్చక స్వామివారు పఠించేటటువంటి మంత్రాలను విందాం. మంత్రాధీనంత దైవతం అన్నారు కాబట్టి తరువాత స్వామి అనుగ్రహం కలిగినప్పుడు మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం. గోవిందా గోవిందా. గోవిందా అని పిలిస్తే ఆయన ఆనందపడుతూ ఉంటాడు భక్తులారు. అందుకనే కళ్యాణోత్సవంలో అవకాశం ఉన్నప్పుడల్లా గోవిందా అని పలికించే భాగ్యం భగవంతుడు కల్పిస్తున్నాడు. పలికే భాగ్యం మీకందరికీ కలుగుతుంది. మరొక్కసారి పలుకుదాం గోవిందా అని. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవిందా గోవిందా. श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवाङ्गकर्मणे प्रतिसरपूजाञ्चकरिष्टे ओं श्री समावाहयामि नागराजमावाहयामि अनन्तमावाहयामि सहस्रशीर्षमावाहयामि रक्षाबन्धनदेवताभ्यो नमः आवाहयामि ध्यायामि ज्ञानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि आर्घ्यपाद्याचमनयादि चित्रोपचारां समर्पयामि नानाविधपरिमलपत्रपुष्पाणि पूजयामि ओं अनन्ताय नमः शेषाय नमः नागराजाय नमः सहस्रशीर्षाय नमः द्रौपदीपालङ्करणार्थमक्षरां धारयामि गुरोपलनिवेदयामि ताम्बूलमृतसता पुनरार्घ्यपाद्याचमनयादि चित्रोपचारां समर्पयामि सुप्रेतः सुप्रसन्नां वरदो भवन्तु। हरे ओम स्वस्ति नो ममेतामस्विना भगा स्वस्ति देव जातिर्नर्वणः स्वस्ति पूषाद्रो धृताद्र स्वस्ति जावा प्रथमे सुचेतनः स्वस्ति वायुमुपब्रवामहे सोमं स्वस्ति भुवनस्य यस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्ति स्वत्यादित्यासो भवन्तु नः विश्वे देवानो अद्य स्वस्ति वैश्वानसुरग्निं स्वस्ति देवा वन्त्रवः स्वस्ति स्वस्ति नो रुद्रक्पात् वम्मसः स्वस्ति मित्रावरुणः स्वस्ति वज्ञे देवते स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो ददे कृते स्वस्ति वन्दामनो सूर्याचन्द्रमसा पुनः ददातनग्धता जनता संगमे महे स्वस्ति अनन्तार्यक्षमनिष्ठने मे महद्बोधं वायसं देवतानाम् असुरग्नमिन्दसकवज्ञस्व नवामिवारुहेम हम मम च माङ्गेरसङ्गयं स्वस्तात् मनसात्राक्षं वेदपाणिशरणं प्रपद्ये स्वस्य सम्पादे समयन्नो अस्तु शुभगुं शुभम्।
సకల శుభదాయకం ఈ కళ్యాణోత్సవ వీక్షణం. విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణురు వషట్కారు అని చెప్పబడుతుంది. సర్వాంతర్యామిగా పిలువబడతాడు విష్ణువు. ఆయనే మనకు రక్షకుడు. ఇతడే రక్షకుడు అందరికీ అంటాడు అన్నమయ్య. ఎవరు రక్ష, ఎవరికి రక్ష అంటే జగత్ కళ్యాణకారకుడై, స్థితికారకుడై, అందరినీ కూడా కాపాడగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వెంకటాచలపతి మనకు రక్ష. ఆయన చరణములే మనకు ఆచరణయోగ్యమైనటువంటి జీవనగతిని ప్రసాదించేటటువంటివి. అందుచేతనే కలియుగంలో కలవ వెంకటనాయక అంటారు. కలియుగ దైవతం బనుచు గోవింద, కలియుగ దైవతం బనుచు కామితదాయకుడంచు సత్కృపా జలనిధి వంచు నీ సుగుణజాలము మెచ్చుచు నీ మనోజ్ఞ మంగళ మహనీయ విగ్రహము కన్నులగాంచుచు నీ మహత్వముందలచుచు నీదు భక్తులు ముదంబును జందెదరందరో జనార్దనా. జనులను ఆపదలో ఆదుకునేవాడు, భక్త జనులను ఆపదలో ఆదుకునేవాడు కాబట్టి జనార్దన అని పిలువబడుతున్నాడు ఇక్కడ. కలియుగ దైవతం బనుచు, కలియుగంలో నువ్వే కదయా ప్రత్యక్ష దైవం. ఏ భగవంతుడికి లేనటువంటి విధానం ఈయనకుంది. లార్డ్ వెంకటేశ్వర మహానుభావుడు. కామితదాయకుడంచు, కోరిన కోరికలు తీర్చే కొండల కోనేటిరాడు. అందుకే వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని, ఎలమీ కోరిన వరాలిచ్చే దేవుడే అన్నాడు అన్నమాచార్యుల వారు. స్వామిని దర్శిస్తూనే పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ అని స్వామిని పురుషోత్తముడుగా సంబోధించాడు. అటువంటి పురుషోత్తముడు ఈనాడు రక్షాబంధన కైంకర్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. అర్చకవరేణ్యులు భక్తులందరికీ దర్శింపజేస్తూ గోవిందా గోవిందా అని మనమంతా వేడుకుంటూ ఉండగా స్వామివారి దక్షిణ హస్తానికి కంకణధారణ నిర్వర్తిస్తున్నారు. ఇది విశేషం. ఎందుకంటే స్వామివారు నా పాదాలు ఆశ్రయించండి చాలు అంటాడు. ఆశ్రయించేందుకు మనం సిద్ధంగా ఉండాలి. ఎన్నో సమస్యలు ఉంటాయి, అన్నింటినీ పక్కన పెట్టి నీవే శరణు అని వేడుకోవాలి. తదుపరి అమ్మవారు ఐశ్వర్యప్రదాయిని శ్రీదేవి అమ్మవారు. ఈరోజు విశేషంగా చెప్పుకున్నాం ప్రారంభంలోనే. శ్రావణ శుక్రవారం, రెండవ శుక్రవారం వరలక్ష్మితో వైశిష్యంగా చెప్పుకుంటారు. మరి అటువంటి అమ్మవారిని లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం, సాక్షాత్తు భగవద్ రామానుజుల వారు అమ్మవారిని గురించి అంటారు. ఒక సందర్భంలో శరణాగతి చేసేటప్పుడు అకార ఉకార మకార సమ్మిళితమై ఓం భగవన్నారాయణ అభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీలాది అనవధికాతిశయాది అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్య అనపాయినీం నిరవజ్యాం దేవదేవ దివ్య మహిషీం అని అమ్మవారిని అలా దేవదేవుని యొక్క పట్టమహిషి అని సంబోధించారు. మరొక దేవేరి భూమాత, ఓర్పుకు ప్రతీక. అందుకనే గృహిణిని గురించి ఒక స్త్రీని కవులు వర్ణించేటప్పుడు కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత రూపేషు లక్ష్మి క్షమయా ధరిత్రి అంటారు. భూమాతతో పోలుస్తారు. అందుకే అంత ఓపిక ఓర్పు. తదుపరి అర్చక స్వామి వారు కూడా కంకణధారణ అనుగ్రహిస్తున్నారు. దేని కొరకు? నేటి కళ్యాణోత్సవాన్ని అత్యంత భక్తితో శ్రద్ధాసక్తులతో నిర్వర్తించేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని వేడుకుంటూ వారు కూడా కంకణధారణ నిర్వర్తించుకోవడం జరుగుతూ ఉన్నది. తదుపరి స్వామి యొక్క దివ్య చరణారవిందముల చెంత శిరస్సు వంచి నమస్కరించి తదుపరి కైంకర్యంగా సకల దేవతా స్వరూపంగా అగ్నిహోత్రుని ఆహ్వానిస్తూ హోమానికి నాందీవాచకం పలుకుతున్నారు. అగ్ని ప్రధానమైనటువంటి భూమికను పోషించే విధానమే హోమంలో చెప్పబడుతుంది. ఇక చూడండి స్వామివారు ఎంత దివ్యమంగళ విగ్రహ స్వరూపుడై విరాజిల్లుతున్నాడో. ఆ మణిమాణిక్యాది ఆభరణములన్నీ కూడా స్వామి అలంకరించుకుంటేనే చూడాలి.
విడిగా ఉన్నప్పుడు మనకు అంత ఇదిగా కనపడవు. స్వామి తిరుమేనికి అలంకరించబడిన తర్వాత చూడ చక్కని సోయగంతో సౌందర్యంతో విరాజిల్లుతాడు స్వామి. कनने पितृमावाहयामि संढीले भूमिमावाहयामि मदलौकिकाग्निमावाहयामि ज्ञानो हव्यनादे योहदासि वर्षे हरितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवतो धप्रदो वा तस्वदैन्यं वर्गो देवसदेमहे जययो न प्रचोदयात् ब्रह्मज्ञानमं पुरुषान् ओम चतुस्रागारमण्डले ओम भू ब्रह्माण्डमावाहयामि प्रजापतिमावाहयामि हिरण्यगर्भमावाहयामि पितामहमावाहयामि ब्रह्मणे नमः इदमातरं राधारविन्दं इन्द्रमावाहयामि सोमावाहयामि यज्ञागमावाहयामि इन्द्रमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः सर्वोपचारभृत्या इदमातरं ब्रह्मं प्रोचष्यामि आजयमानोऽस्तु सप्तर्षीनागं प्रजापतिः सोमं प्रोचष्यामि आजयमानोऽस्तु सप्तर्षीनागं प्रजापतिः ओम प्रोक्ष्य पात्रानावमादाय अधो सूर्यस्य रश्मिभिः आपुदाग्ने कूर्चदास्ता विष्णु सुभोजि प्राच्या पृथिवी अंतरिक्षाय स्वाहा बर्हि गौजाय स्वाहा इति विष्णु सुभोजि परिस्तरण कूर्चं निधाय इति विष्णु सुभोजि उत्तरनवति चरणं विष्णु सुभोजि ध्रुदासे ध्रुदासे ध्रुवासे तारुणासे विष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि व्यापि नारायणमावाहयामि ब्रह्मं प्रोचष्यामि देवतावद्यमानस्तु सप्तर्षीनागं सुकृताम्यत्र लोकस्तत्रेम यज्ञमे दामान्ते सोमं प्रोचष्यामि देवतावद्यमानस्तु सप्तर्षीनागं सुकृताम्यत्र लोकस्तत्रेम यज्ञमे दामान्ते ओम प्रणय ओम गृह्णातु सौमय गृह्णातु तस्मै वा गृह्णातु तस्मै वो गृह्णामि तस्वरेण्यवर्गो देवसति मेहदे यो न प्रचोदयात् ब्राह्मणेभ्यः ओम प्रजापतिमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि वसुनावाहयामि मरुदनावाहयामि रुद्रानावाहयामि अपपश्य ओम महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि हस्तनिमावाहयामि कुशालमावाहयामि कक्षमावाहयामि कक्षदेवसोममावाहयामि औपासनिग्धमावाहयामि यज्ञदेवस्वामदेवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतियज्येष्ठनिर्वपामि अग्नियज्येष्ठनिर्वपामि वसुभ्यज्येष्ठनिर्वपामि वरुभ्यज्येष्ठनिर्वपामि रुद्रेभ्यज्येष्ठनिर्वपामि अपपश्य ओम महाविष्णुवेज्येष्ठनिर्वपामि बृहस्पतियज्येष्ठनिर्वपामि आदित्येभ्यज्येष्ठनिर्वपामि हस्तनेभ्यज्येष्ठनिर्वपामि कोष्ठेभ्यज्येष्ठनिर्वपामि कक्षाज्येष्ठनिर्वपामि कक्षदेवसोमाज्येष्ठनिर्वपामि यज्ञदेवस्वामदेवेभ्यज्येष्ठनिर्वपामि सर्वदेवेभ्यज्येष्ठनिर्वपामि तृप्यदस्यामि चरमेदस्यामि कर्जं पर्वादान कृत्वा एकाविंशति प्रमाणाः अक्षतम् आद्यां जनभिः इन्द्राय नैऋत्ये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः यादवेनसे नमः वैश्वानराय नमः विसर्गणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्व देवतो दाप्रदेव आयन्द्रात् माजान वेदं तेनेदस्ते वद्धयजात्मान् ब्रह्मानद समेदाय स्वाहा आगार मुहूर्तस्तु मुहूर्तोऽस्तु आगस्व
वायुव्यादज्ञायान्तं प्रजापतिये स्वाहा नैऋत्यादिशानान्तं इन्द्राय स्वाहा ओम अग्निये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यां स्वाहा प्रजापतिये स्वाहा इंद्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुभ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपवस्य ओम महाश्वे स्वाहा बृहस्पतिये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा हस्तनेभ्यः स्वाहा पोषणाय स्वाहा कक्षाय स्वाहा कक्षाय स्वाहा औपाध्यज्ञाय स्वाहा यज्ञदेव विश्वामदेवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा धन्याभिघार्य चरम साहित्रा ग्रहीत्वा पुनरभिघार्य ओम भू याहोते ओम भूस्वाहा ओम भूस्वाहा ओम स्वस्वाहा ओम भुवस्वस्वाहा हरते नमः दुस्ता हनुमते नमः दुस्ता सरस्वते नमः दुस्ता देवसोदप्रासावे नारायण प्रवृतोत्तमस्य श्रीनिवास स्वामिनः वैवाहिकोच्वांग कर्मणे आगारम जनानित्यस्तरलोभ प्रायश्चित्तार्थम् अतो देवाद वैष्णव मोक्षे अतिते नमन्यस्व हनुमते नमन्यस्व सरस्वते नमन्यस्व देवसोदाप्रतव अतो देवा अमन्तनायतो विष्णोर्विचक्रमे प्रदत्यासप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे वेदानि तदेवदं समूढवस्य भागं श्रेयस्वाहा त्रीणि पदाचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोत्कर्माणि पश्यते यतो रथानि पद्मते इन्द्रस्य जुस्सका स्वाहा तद्विष्णोत्परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुषा तस्वाहा तद्विप्रास पन्नवोजा गर्वां दस्सते विष्णोर्यत्परमगस्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा ओम भुवस्वस्वाहा हरिते नमः दुस्ता हनुमते नमः दुस्ता सरस्वते नमः दुस्ता देवसोदाप्रासावे अग्निप्रेष्ठावना मुहूर्तस्य मुहूर्तो महान्तोऽनुगृह्णन्तु అర్చక స్వామి వారు పఠించిన మంత్రాలను గమనిస్తే అగ్ని ప్రతిష్ట ఇంద్రాది దిక్పాలకులందరినీ ఆహ్వానించడం హోమ కైంకర్యం నిర్వర్తించడం తర్వాత మర్యాదా పురుషోత్తముడైనటువంటి స్వామివారికి తెరపట్టి మధుపర్కాన్ని సమర్పిస్తూ ఉన్నారు. వరునికి ఇచ్చేటటువంటి మర్యాద అంటారు దాన్ని. దీన్ని విశేషంగా చెప్పుకోవచ్చు. కృత త్రేత ద్వాపర కలియుగములు 4 యుగాల్లో కూడా భగవంతుడు ఈ భక్తులందరినీ అనుగ్రహిస్తూనే ఉన్నాడు. కేవలం ఈ తిరుమలలో ఉన్న భక్తులేనా అంటే ప్రపంచవ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎవరెవరైతే వీక్షిస్తూ ఉంటారో వారందరినీ కూడా అనుగ్రహించే స్వామి. అందుకనే కృతయుగము ధ్యాన ప్రధానమని, త్రేతాయుగము యజ్ఞయాగాల ప్రధానమని, ద్వాపరయుగము దాన ప్రధానమని, కలియుగము నామస్మరణ ప్రధానమని చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి కృత త్రేత ద్వాపర కలియుగాల్లో చివరగా ఉన్నటువంటి కలియుగంలో విశేషమైనటువంటి భగవన్నామస్మరణకు ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి భక్తులారా, చిరుతర హాసంతో ముక్తమోహన సౌందర్య స్వరూప లావణ్య తేజో విరాజితుడై నవమోహన సుందర మందహాసుడై దర్శనమాత్రము చేతన ఆనందాన్ని కలిగించే గోవిందుణ్ణి 2 చేతులు జోడించి నమస్కరిస్తూ గోవిందా అని పిలుద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కంజావీక్షణం నిర్వహించారు తెరపట్టి స్వామివారికి అమ్మవారికి మధ్యన. తర్వాత తిరుమలలో వేంచేసి ఉన్నటువంటి స్వామి మహానుభావుడు, కలియుగ ప్రత్యక్ష దైవం. ఆయనకు పట్టు వస్త్రాన్ని అలంకరింపజేస్తున్నాడు వరుడుగా వేంచేసి ఉన్న స్వామికి. మరి ఏ కొండపైన కాలు పెడితే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయో అదే వెంకటాద్రి. ఏ కొండపైన కాలు పెడితే సర్వ సౌభాగ్యాలు సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయో అదే వెంకటాద్రి. ఏ కొండపైన కాలు మోపగానే 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం లభిస్తుందో అదే వెంకటాద్రి. ఏ కొండపైన కాలు పెడితే 1,000,000 మందికి అన్నదానం చేసినటువంటి ఫలితం లభిస్తుందో అదే వెంకటాద్రి. ఏ కొండపైన కాలు పెడితే 1,000,000 గోదాన ఫలం లభిస్తుందో అదే వెంకటాద్రి. అదే శ్రీనివాసుడి నిత్య నివాసం ఉన్నటువంటి తిరుమల. అటువంటి తిరుమల దివ్యక్షేత్రంలో స్వామివారికి జరుగుతున్నటువంటి కళ్యాణోత్సవాన్ని వీక్షించే భాగ్యం మనందరికీ కూడా స్వామి కల్పించాడు, అనుగ్రహించాడు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే భాగ్యాన్ని కలిగించాడు భాగ్యప్రదాత అయినటువంటి భగవంతుడు. తదుపరి అమ్మవారికి పట్టు వస్త్రం, పెండ్లి కుమార్తెగా వేయించేసినటువంటి అమ్మవారు ఈరోజు అత్యంత సుందరంగా అమ్మవారు కనిపిస్తున్నారు. వరలక్ష్మి వ్రత వైశిష్యం కదా, శ్రావణ మాసం కదా, అందున శుక్రవారం కదా. మరి ఇటువంటి రోజున అమ్మవార్లను దర్శించడం కూడా
పుణ్యఫలదాయకం. తదుపరి భక్తులారా, నిత్య కళ్యాణోత్సవంలో అత్యంత ప్రధానమైనటువంటి కన్యాదానం జరగబోతూ ఉన్నది. ఇదే సమయంలో అర్చకవరేణ్యులు శ్రీవారి అమ్మవారి గోత్ర ప్రవరులతో కూడిన మహాసంకల్పాన్ని పఠిస్తారు. భక్తిగా విందాం, శ్రవణ భక్తిని పెంపొందించుకుందాం. గోవిందా అందాం. గోవిందా గోవిందాయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమణానాం అనేక కోటి బ్రహ్మాండానామేకరమవ్యక్త మాదహంకారపదే వ్యాపస్తే చ వాయురాకాశాత్ వైరారాణతే అస్మిన్ మహత్ బ్రహ్మాండ మండలే ఆదానశక్తి గౌర్మానంద పదవే క్షీరసాగరే శ్వేతదివ్య మంత్రపిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల సాతల మహితల సప్తపాతాళస్యోపరితలే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాకే షల్లోకానామతమభాగే మహానాళాయ పనిరాజ శేషస్య సహస్రపడా పణిమండల మండితే దిగ్ధని దుండా దండోర్దంపితే లోకా లోకైకిలమతే లవనాని సప్త సాగరే పరతే జంబో వృక్షాని సప్తే ద్వీపే ద్వీపదే మహేంద్రాని సప్త కులపర్వతి విరాజతే హేమకూటాఖ్యాత్ ఇంద్రప్రస్థాత్ నవకండాత్మకే హరిపుష్ట గంభీరైరావతానామింద్ర ప్రస్థమణక పాంచజన్య సింహలబ్ధకే పంచాశత్ కోటి యోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమధ్యరేఖాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశపూర్వేషాం ధ్వసాపరేషాం తద్వంశ్యానాం పితॄణాం నరకాదివచ్చేరి ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలుక్య సారూప్య సామీప్య సాయుధ్య పద ఇటు శతవిధ మోక్ష ఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం ఆధార శక్తి గౌర్మావృతి రుగ్మనే జతకాశ్చపావృతి కోటి జాతుర్లక్ష ప్రమాణాగే దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ విఘ్నసోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానా సుఫలా ప్రాప్త్యర్థం కన్యాదానం కారిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్య మంగళ విగ్రహస్య శంఖ చక్ర గదాసార్గ నంద కౌమోదకి పంచాయుధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమదో వైకుంఠ నాయకస్య శ్రీమద్ వైగానస ఆగమోక్త ప్రకారేణ అంకిరస భారస్పత్య భారద్వాజ త్రియారుష ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి భూత విధానేన ప్రబద్ధమానస్య సంఘర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే అంకిరస భారస్పత్య భారద్వాజ త్రియారుష ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వేద ప్రవర్తమానస్య సంఘర్షణావతారస్య గుణత్రయకర్మణో విధివశాత్ ఉత్పస్థితిలేగాధమానస్య సుఖీయమానస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయ అంకిరస భారస్పత్య భారద్వాజ త్రియారుష ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికటి మణిమకుట రాజ్యమణ పరాజిత పాదారవిందస్య మత్స్యావతార రూపాది పద్మవాసుదేవస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ అంకిరస భారస్పత్య భారద్వాజ త్రియారుష ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీట కైరి దివ్యాభరణ శోభితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య మాల్యాభరణ భూషితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణ గరుడ వాహనారూఢాయ అచింత్యాద్భుతవన లావణ తేజో రత్నాకరాయ సకల వేదాసాగాధ్యాయినౌ అఖిల లోక పవిత్రభద్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ चतुर्वेदासागाध्यायिनी भार्गवज्ञानवाप्तान और आदल पंचाशत प्रवरान्वित भार्गवत गोत्रोद्भवें सर्वालंकारवतीं सुरांगनाथं सेवित पादारविन्दां महाविष्णोः वक्षस्थल निवासिनीं आनंदकलात्मिकां मूल प्रकृतिभूतां उत्तर फल्गुनी नक्षत्रे कन्या रासो जाताय इमां श्रीदेवी नाम्नीं कन्या ऋणीमहे ऋणीत्वं दास्यामि. चतुर्वेदासागाध्यायिनी काश्यपावस्तारणे ध्रुत्रियार्ष्य प्रवरान्वित काश्यपद गोत्रोद्भवें सर्वालंकारवतीं सुरांगनाथं सेवित पादारविन्दां महाविष्णोः अत्यंत मनोहरीं अदौ श्यामलांगीं रेवती नक्षत्रे मीनरासो जाताय इमां भूदेवी नाम्नीं कन्या ऋणीमहे ऋणीत्वं दास्यामि.
विष्णवेतोभ्यं ब्रह्मणो गजगेतया कन्यां फलङ्कृतां ताभ्यं सुदेनायतो मेधसे रहितोऽहं प्रयस्यामि धर्मदां ज्ञातसिद्धये कनकन्यावरणमुहूर्तस्तु मुहूर्तो महान्तो निगृह्णन्तु सुमुहूर्तोऽस्तु. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో కన్యాదానాన్ని వీక్షించాం, మహాసంకల్పాన్ని విన్నాం. తదుపరి మాంగళ్య పూజకు సన్నద్ధమవుతున్నారు అర్చక స్వామివారు. మాంగళ్య పూజలో ఉండే గొప్పతనం మహామహిమాన్వితమైనటువంటి విధానం. భారతీయ జీవన వ్యవస్థలో గృహస్థాశ్రమానికి ప్రత్యేక స్థానం చెప్పబడింది. అందుకనే గృహిణి గృహముచ్యతే అన్నారు. గృహస్థును ఆశ్రయించి ఎప్పుడు కూడా గృహిణి గృహ కార్యక్రమాలన్నింటినీ సానుకూలపరుస్తూ కరణేషు మంత్రి అన్నట్లు రాజుగారికి ఏ విధంగా అయితే మంత్రి మంత్రాంగాన్ని తెలుపుతూ ఆలోచనలో పాలు పంచుకుంటాడో అదేవిధంగా కౌటుంబిక జీవన వ్యవస్థలో గృహిణి ఆ విధంగా ఉంటుంది. కనుకే ధర్మకార్య నిర్వహణలో ఉన్నటువంటి గృహస్థుకు అనుగుణ్యంగా అనుసరించి వ్యవహరిస్తుంది కాబట్టి ధర్మపత్ని అని పిలువబడుతోంది. ఇది భారతీయ జీవన వ్యవస్థ. ఇవాళ నాగరికత పెరిగి నాగరికత విస్తరించి మనము వైఫ్ అని రకరకాలుగా అనుకుంటున్నాం. కానీ అసలు ధర్మపత్ని, పత్ని, పతిదేవుడు పత్ని, ఇది పౌరాణిక నేపథ్యమైనటువంటిది. అదేవిధంగా జానకీదేవి ఏనాడు కూడా తానుగా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఆలోచన చేసింది కాదు. తాను చేసే ప్రతి ఆలోచన తన పతిదేవుడైనటువంటి రామచంద్రుడికి అనుకూలమైనటువంటి విధానం కలిగేటట్లుగా చేసేది. ఇది గొప్పతనం. అందుకనే దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు వచ్చినా సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలి అని సీతారాముల యొక్క దాంపత్య వైశిష్యం మనకు చెబుతూ ఉన్నది. ఎల్లకాలం సుఖాలే ఉంటాయా, కష్టాలు కూడా వెన్నట్టు ఉంటాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్ళినప్పుడు సుఖాలు వాటంతటవే మన చెంతకు వస్తాయి. ఇదే జానకిరాములు మనకిచ్చిన సందేశం. మరి లక్ష్మీదేవి, మరి ఇప్పుడు శ్రావణ మాసం శుక్రవారం కాబట్టి మనం కొద్దిగా అనుకోవచ్చు, పాల సముద్రాన్ని మధిస్తే క్షీరసాగర మథనం ఎంత గొప్పది. మందర పర్వతం కవముగా వాసుకి తాడుగా ఉండి దేవదానవులు ఇరువురు పట్టి కదిలిస్తున్నప్పుడు ఆ కవములాగా ఉన్న పర్వతం మునిగిపోతుంటే ముడక్కన్న ఆపాడు కూర్మావతారంతో శ్రీ మహావిష్ణువు. క్షీరసాగర మథనం జరిగినప్పుడు కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము ఆవిర్భవించి దేవేంద్రుని పరమైనవి. సూర్యచంద్రులు ఆవిర్భవించి కాలగమనానికి వినియోగించబడ్డారు. కాలకూట విషయం అనేటటువంటి గరళము హలాహలం పుట్టింది. శివునిచే కరళంబు మింగగ చేసే పార్వతి మాంగళ్య బలము చేత అన్నట్లు పార్వతీదేవి యొక్క మాంగళ్య బలం ఎంత గొప్పదో పరమేశ్వరుడు ఆ గరళాన్ని స్వీకరించాడు లోకరక్షణ కోసం. తరువాత ఆవిర్భవించింది అమృతంతో పాటు అమ్మవారు. ఆ అమ్మవారిని చేపట్టి స్వామి లక్ష్మీనారాయణుడు అయ్యాడు. లక్ష్మీదేవిని చేపట్టి అందుకనే నేటి కళ్యాణం లక్ష్మీ కళ్యాణంగా భావిద్దాం. శ్రావణ శుక్రవారం కాబట్టి లక్ష్మీ కళ్యాణంగా భావిస్తూ ఆ మాంగళ్య ధారణను వీక్షిద్దాం. లక్ష్మీ కళ్యాణం బిద చూడగలరండి అని అన్నమాచార్యుడు ఒక సంకీర్తనలో కూడా చెప్పాడు. అదిగో మాంగళ్య ధారణ. లక్ష్మీ రమణ గోవింద గోవింద, ధాత్రీ రమణ గోవింద గోవింద.
मांगल्यम तंतुदानेन जीवरक्षण हेतवे कंठे बध्नामि शुभे साम्ने वज्रदां चदम् मांगल्यम तंतुदानेन जीवरक्षण हेतवे कंठे बध्नामि शुभे साम्ने वज्रदां चदम् मांगल्यम तंतुदानेन जीवरक्षण हेतवे कंठे बध्नामि शुभे साम्ने वज्रदां चदम् मांगल्यधारण मुहूर्तस्त मुहूर्त स्वस्वाहा ओम बोधो स्वस्वाहा अदितेन मुग्धस्ता हनुमतेन मुग्धस्ता सरस्वतेन मुग्धस्ता देवतो अप्रासावे हस्तदेव देवस्य भवतो नारायण सुतक्परे प्रणोतमस्य श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवाङ्गकर्मणे राजहोमं मोक्षे अदितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवतो अप्रासावे इमां लाजानामित्यभिघार्य जाना बाबा में समृद्ध करणान मम तोयं संवदानां अदक्ष्ये हनुमन्यतां ययंना जोगत्नो आजानावन्ते दीर्घायुरस्तवदरेदन्तां ज्ञातयो मम स्वाहा इमां लाजाना भवन्ते समृद्ध करणान मम तोभ्यं संवदानां तदग्ने हनुमन्यतां येयं नार्यो भग्नौ लाजानावन्ते दीर्घायुरस्तु पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा इमां लाजानाममे संरक्ष्य करणां मम तोभ्यं संवदानां तदग्ने हनुमन्यतां ययं नार्यो भग्नौ लाजानावन्ते दीर्घायुरस्तु पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वस्वाहा हनुमतेन मुग्धस्वाहा हनुमतेन मुग्धस्वाहा सरस्वतेन मुग्धस्वाहा देवतो दप्रासावे अथ देवदेवस्य भगवतो श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवाङ्गकर्मणे लाजोमाञ्जनक्ता सरलोपप्रायश्चित्तार्थमतो देवाद वैष्णवं मोक्षे अतिथेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवतो दप्रतिभा हतो देवा अवन्तु हतो वैष्णवचक्रमे प्रव्यासुप्तधाम विस्वाहा इदं वैष्णवचक्रमे वेदानि तते पदं समूढपस्तभागं श्रेयस्वाहा श्रेणिपदाचक्रमेश्वर गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विश्वोत्कर्माणि वसते यतो रथानि पदे इन्द्रस्य यज्जोत्सका स्वाहा तद्विष्णोत्परमं पदगं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरात तस्वाहा तद्विपरास पन्नवदग्रवागं तस्सन्दते विष्णो जत्पनुदग्गस्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अदितेन मुग्धस्ताः हनुमतेन मुग्धस्ताः सरस्वतेन मुग्धस्ताः देवतो दप्रासावे हस्तदेवदेवस्य नारायण सदक्परे प्रणोतमस्य श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवाङ्गकर्मणे अन्तहोमं करिष्ये अदितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवतो दप्रासावे एतस्य कर्मणोत्तरे सम्यद्भास्वन्ति महाग्रह अग्निष्वत्रिष्टक् तद्विद्वान् सरदंसो दङ्करोतु स्वाहा अग्नियेषु टक्रोदे सुहूतावतीनां कामानागं समत्रे स्वाहा अग्निये स्वाहा अग्निन्नादाय स्वाहा अग्निन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वत्रैवानादिष्टं तत्रैवानादिष्टं देवतामश्रये स्वाहा वास्तुपते नमः वास्तुपतये स्वाहा यन्मात्मा नामित रोबो दग्ने तत्पुनराहर जातवेदो चक्षणे स्वाहा पुनरग्जे चक्षुतात्मन इंद्र बृहस्पतिः पुनर्वे अस्वानं तक्षोभ्य स्वाहा इष्टेभ्य स्वाहा वषणभ्य स्वाहा वेदवेष्टे स्वाहा निष्कुत्ये स्वाहा गौरार्घ्ये स्वाहा रुद्ध्ये स्वाहा समृद्ध्ये स्वाहा सर्वसमृद्ध्ये स्वाहा आश्रामित्याष्टावधम् सूर्य सदी में चक्षुर में पाहि स्वाहा सोम सदी में चित्तम में पाहि स्वाहा यम सदी में मृत्यु में पाहि स्वाहा वायु में प्राण में पाहि स्वाहा ब्रह्मण दि में बुद्धि में पाहि स्वाहा सप्तते अग्नि सप्तज सप्तताम अप्रियाणि सप्तोत्रात्मा यजन्ते सप्तयो निर्वापण स्वागुदेन स्वाहा ऋतदानमित्वानष्टपदेन भो नमात मनसा प्रजापते स्वाहा अग्नि भुक्त गस्वाहा वेद भुक्त गस्वाहा जो भुक्त गस्वाहा जो भुक्त गस्वाहा
ओषधि वनस्पति गंधर्वाप्सरस्वती वपुक्तगस्वाः अग्निर्जेन अग्निर्जेन गस्वाः वेदेर्जेन गस्वाः योजेन गस्वाः जौजेन गस्वाः पूर्वेजेन गस्वाः ओषधि वनस्पति गंधर्वाप्सरस्वती वजेन गस्वाः पूर्णाद उत्तमां जो मे पूर्णाहुति मय पूर्णाहुति आज्य से इंद्राय जो मे स्वाहा पूर्णादं जो स्वाहा पूर्णाद मुहूर्तस्तु मुहूर्तो महान्तो निगृह्णन्तु सुमुहूर्तोस्तु अग्निष्टुपदो वेदष्टुपदो योष्टुपदो पृथिवीष्टुपदो ब्रह्माद्यातृप्यन्तां हततेन मन्यस्वाहा हनुमतेन मन्यस्वाहा सरस्वतेन मन्यस्वाहा देवताप्रासावे पवित्रं पवित्रं मे भूयात् स्वाहा पूर्णमस्य पूर्णं मे भूयात् स्वाहा प्राच्यं दक्षिणायां यस्यां प्रहृत्यां उद्भायाम् अधरायाम् विष्णु सधनमसे ग्रंथे विसृज्य ग्रंथे विसृज्य अग्नि प्रोक्ष्य आप्यायन्तामाप अमृतया पृषदयस्तदेवान् गच्छतन नो सृष्टि में रे स्वाहा सत्यन्तां देवासुरगं सत्यन्तां देवासुरगं सत्यन्तां पित्रोसुरगं सत्यन्तां पित्रोसुरगं सत्यन्तां पित्रोसुरगं सत्यन्तां पित्रोसुरगं ओ देवारे भक्तनादित्य बलाके नारदाय ओ तदाय तदं वक्षसे नमः आपोहिष्टामयो भुवस्तान ऊर्ध्य ददातन आपो जनयता जनः नमः कार्येन वाचा मनसज्ञेन वा विद्वान् यत् सकलं परस्मैस्तिम नारायणाय समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मादुद्वासयामि सोममुद्वासयामि अग्निमुद्वासयामि आदित्यमुद्वासयामि यज्ञेश्वराय नमः गुणोपलानि वेदयामि आद्यतेन समर्पयामि सुप्रीतः पुत्रकर्णो वरदो भवन्तु तच्च ब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः अवाहनादिष्टदेवताभ्यो नमः यदा स्थानं पृष्ठापदानं स्थापयामि क्षेमार्थं शोभनार्थं पुनरागमनाय च సమస్తము భగవంతునికి చెందటమే ఈ హోమ కైంకర్య పరమావధి.
అందుకనే సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు అంటూ హోమకైంకర్యాన్ని పూర్తి చేసి నమస్కారయుక్తమైనటువంటి ఆధ్యాత్మిక సంస్కారాన్ని తెలియపరుస్తున్నారు యజ్ఞరక్షకుడైన భగవంతుడికి. తదుపరి గోదాదేవి స్వప్నవృత్తాంతం వారణమాయిరం గోదా తస్యైర్నమైదమిదం భూయయేవాస్తు భూయ అన్నారు. కలలో దర్శించిన స్వామివారి అనుగ్రహాన్ని ఇలలో పొంది వారణమాయిరం అనేటటువంటి కైంకర్యాన్ని చక్కగా అనుసంధానం చేసి స్వామి అనుగ్రహాన్ని పొందడం ఇక్కడ విశేషం. ఇది ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి కైంకర్యం. తదుపరి వీక్షించబోతున్నాం పుష్పమాల పరివర్తనం. అనేక రంగులు, అనేక జాతులు, అన్నీ కూడా రంగులు జాతులు అన్నీ ఎన్ని రకాలున్నా భగవంతుని కొరకే. స్వామి నుండి అమ్మవారికి శ్రీదేవి అమ్మవారికి అలంకరిస్తే అమ్మవారు కూడా పురమున లక్ష్మియుండ పురుషోత్తమ సర్వఫలప్రదా అని సకల కార్యసిద్ధి అమ్మవారి స్వామివారి కటాక్షం కలగాలని ఈ శుక్రవారం రోజు శ్రావణ మాసంలో వేడుకుంటూ లక్ష్మీ రమణ గోవింద గోవింద అనుకుందాం. మరొక దేవేరి ధాత్రి ధాత్రి రమణ గోవింద గోవింద. భూమాతకు భూమాత నుంచి స్వామివారికి పుష్పమాలలు సమర్పించారు. తదుపరి అమ్మవార్లు స్వామివారికి ఇరువైపులా వేయించేసి అక్షతారోపణ కార్యక్రమానికి సన్నద్ధమవబోతున్నారు. అది వీక్షించే భాగ్యం కూడా మనకు కలుగుతుంది. పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున శ్రీవారి కళ్యాణాన్ని వీక్షించిన ప్రతి ఇంట స్వామివారి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని వేడుకుంటూ ఇప్పటివరకు పలికినంత స్వామివారి అమ్మవారి కటాక్షంగా భావిస్తూ సర్వం శ్రీభూ సమేత శ్రీనివాసార్పణమస్తు. శ్రీనివాసునకు నిత్య శుభమంగళం. లోకైక నాయకునికి వందనం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు అంటూ స్వామివారి కళ్యాణోత్సవంలో స్వామివారిని అమ్మవారిని కలిపి దర్శించేదానికి ఎదురు చూస్తూ